జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ 4 నిజమైన క్లేశాలు. మనందరం మర్చిపోయాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు. కానీ జన్మ ఏంటో తెలుసా? తల్లి గర్భంలో 9 మాసాలు ఒక బ్యాగ్లో అప్సైడ్ డౌన్గా ఎవరినన్నా కట్టేసి ఆ బ్యాగ్ లోపల మలము, మూత్రము, చీము, నెత్తురు ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుంది ఎంజాయ్మెంట్. 5వ నెల వచ్చేసరికి చైతన్యం బాగా పెరుగుతుంది పిండానికి. సైన్స్ ఎంత గొప్పదో కూడా నేను మొన్న ఎవరు అడిగితే చెప్తున్నాను. ఈరోజు ఏంటయ్యా ఈ స్కానింగ్ మిషన్లు ఇవన్నీ కనుక్కొని నువ్వు చేసేది? ఏ స్కానింగ్ మిషన్లు లేనప్పుడు ఏ నెలలో ఏ ఏ అవయవాలు పెరుగుతాయి, ఎటువంటి చైతన్యం ఉంటుంది, ఏంటి, మగపిల్లవాడు ఏ పక్కకు తిరుగుంటాడు, ఆడపిల్ల అయితే ఏ పక్కకు తిరుగుంటుంది, ఇవన్నీ కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రిందట శాస్త్రాల్లో చెప్పున్నారు. నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి? స్కానింగ్ చేసి నేను చెప్తాను అంటున్నావు. స్కానింగ్ లేకుండా చెప్పేసేవాళ్ళు. అప్పుడు తల్లిని అడిగేవాళ్ళమ్మా ఏ పక్క కదులుతున్నాడు పిల్లోడు అంటే, కుడి పక్క కదులుతున్నాడంటే వాడు మగపిల్లోడు అని చెప్పేవాళ్ళు. సింపుల్. ఎడం పక్క కదులుతుందంటే ఆడపిల్ల అని చెప్పేవాళ్ళు. ఏ అవయవం ఏ ఏ నెలలో పెరుగుతుంది, చైతన్యం ఏ నెలలో సంపూర్ణంగా వస్తుంది, 5వ నెల వచ్చేసరికి చైతన్యం సంపూర్ణంగా వస్తుందంట. వాడికి లోపల ఆ క్రిమికీటకాదులు కుడుతూ ఉంటే తట్టుకోలేక వాడు కదులుతాడనమాట. అటు ఇటు కదులుతాడు, తట్టుకోలేక బాధ. అప్పుడు తల్లి భర్తతో చెప్తుంది అనమాట, ఏమండి పిల్లవాడు కదులుతున్నాడండి అంటుంది. ఓ నవ్వుకుంటారు. వాడు ఏడుస్తున్నాడు లోపల. బాధండి. మనందరం పడొచ్చాం. మనము ఆ చైతన్యం పెరిగే కొంది భగవంతుని వేడుకుంటామంట. స్వామి దయచేసి నన్ను బయటపడేయి, నాకు ఇంక జన్మ వద్దు, నిన్ను సేవించి తరిస్తాను, నాకొద్దు జన్మ. కానీ పురంధరదాస్ ఒక కీర్తనలో చెప్తాడు, మొదటి మాయ తల్లి మాయ, మొట్టమొదటి మాయ తల్లి మాయ అంట. ఆమె వీడికి గారాబం చేసేస్తుంది, వెచ్చటి కౌగిల్లోకి తీసుకుంటుంది. ఈడనుకుంటాడు లోపల బాగాలేదు, బయట బాగుండాయి అనుకుంటాడు. నారదముని ఒకసారి అడుగుతాడంట కృష్ణుడిని, కృష్ణ మాయా మాయ అంటారు, ఏంటి కృష్ణ మాయ అంటే? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. యోగా బ్రేక్. సో నా సందేహాలు వద్దమ్మా. అదే అసలు నిప్పు లేకుండా పొగరాదు. మీకు ఇంకా సామెతలు చెప్పాలంటే చెప్తాను నేను. అసలు అనవసరంగా ఎందుకమ్మా నేను అంత ఫ్లోలో ఉండి మధ్యలో బ్రేక్ ఎందుకు ఇస్తాను చెప్పండి. నాకేంటి అంటే, అరే ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నా, ఒక్కరు మిస్ అయినా కానీ ఏదో మిస్ అయిపోయిందన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. అందుకోసం అంత మంచిది. సో నారదముని ఆయన కృష్ణుడి దగ్గరికి వచ్చి, మాయ మాయ అంటారు కృష్ణ, మాయ అంటే ఏంటి అన్నాడు. కృష్ణుడు అన్నాడంట, చాలా పెద్ద సబ్జెక్ట్ బాబు, గొంతు ఎండిపోద్ది, అంత చిన్న విషయం కాదు, కొంచెం నీళ్లు తీసుకురా, మొదట తాగేసి ఉపన్యాసం మొదలు పెడతాను అన్నాడంట. ఈయన నీళ్లు తేవడానికి వెళ్ళాడంట. వెళ్తే ఒక బావి దగ్గరికి ఒక అందమైన యువతి నీళ్లు చేస్తూ ఉందంట. చేస్తూ ఉంటే ఈయన ఆమెను చూసి ఎందుకు వచ్చాడో పనికి మర్చిపోయాడు పాపం. ఆ వెనకాల వెళ్ళిపోయాడు. ఆమె ఒక ఇంట్లోకి వెళ్ళింది, కడవ తీసుకొని నీళ్ళు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ యజమాని బయట కూర్చోన్నాడు. ఈయన కొంచెం వెళ్ళి వీణ మెల్లిగా మీటుతూ ఆయన చూసి నారదముని, ఆ లోపలికి వెళ్ళిన ఆ సౌందర్యవతి ఎవరండి ఇటువంటి మీరు అంటే, నా కుమార్తె నారదమునీంద్ర అన్నాడు. మీరు ఏమీ అనుకోకపోతే ఆమెను నేను వివాహం చేసుకోవచ్చా? పెద్ద పెళ్ళి, చాలా గ్రాండ్గా చెప్తారు కదా, భూదేవంత వేదిక, ఆకాశమంత పందిరి, బ్రహ్మాండంగా జరిగిపోయింది. సో పెళ్ళెందుకు గ్రాండ్గా చేస్తారనేది నిన్న చెప్పాను నేను. గుర్తుందా లేదా? గుర్తుంది కదా.
ఎందుకంత గ్రాండ్గా చేస్తారంటే జీవితంలో లాస్ట్ గ్రాండ్ రోజు, ఇంకా తర్వాత గ్రాండ్నెస్ ఉండదు. మీరు దాన్ని నేను కొంచెం వివరించలేదు. మామూలుగా ఏదన్నా ఒక జంతువుని బలి ఇవ్వాలంటే దానికి మంగళ స్నానం చేసి బొట్లు గిట్లు పెట్టి మాలలు వేసి అది అనుకుంటుంది నేను హీరో అయిపోయానని చెప్పి డింగ్ డింగ్ అని పోతూ ఉంటుంది అనమాట. లాస్ట్కి తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టేస్తారు దాన్ని. అంతవరకు దానికి తెలియదు. ఆ 3 ముళ్ళు కట్టే వరకు ఈడికి కూడా తెలియదు పాపం. ఈడు అనుకుంటాడు అబ్బా కొత్త గుడ్డలు వేసుకో, చైన్ వేసుకో, అబ్బా అన్ని పెద్ద కారు కావాలి ఊరేగింపు వేసుకో, దీనికి కూడా మొత్తం మంచి మాల వేస్తారు, బొట్లు గిట్లు పెట్టారు, డప్పులు డిమ్ డిమ్ అని కొడుతుంటే అది అనుకుంటుంది మేక బా నాకు భలే రిసెప్షన్ ఉంది బ్రహ్మాండంగా ఉంది అనుకుంటుంది. ఫినిష్ అయిపోయి లాస్ట్కి ఆ బలిపీఠం దాకా వెళ్ళేదాకా దానికి తెలియదు, వీడికి తాళి కట్టేదాకా వీడికి తెలియదు. వీడికి కూడా ఫ్రీడమ్ లేదు. తర్వాత అంటే అంతా సాడ్నెస్ అని చెప్పలేమండి, కొంత ఉంటుంది. అదేంటో కూడా చెప్తాను మీకు. అదేంటంటే ఒక అడవిలో పోతూ ఉన్నాడంట. పోతూ ఉంటే అడవి ఇట్లాగే ఇప్పుడు మనం ప్రకృతి ఆస్వాదించాం కదా, పచ్చిక బయళ్ళు ఎంత బాగున్నాయి, కొండలు సెలయేర్లు, మనం వాటర్ ఫాల్ అన్నాం, వాళ్ళు కూడా అట్టాగే వాటర్ ఫాల్ అది ఇదని చెప్పి ఎక్సైట్మెంట్ అంట. అడవిలో ఉన్నట్టుండి ఒక పులి దూకిందంట వాడి మీద. దూకితే వాడు కాపాడుకోవాలని చెప్పి పరిగెత్తి పోయి అక్కడ ఓ వేటగాడు జంతువులను పడడానికి ఒక గొయ్యి మీద గడ్డి కప్పేస్తున్నాడంట. వీడు దాంట్లో పడిపోబోతూ దానిపైన ఉన్నటువంటి ఓడల్ని ఎగిరి పట్టుకున్నాడంట. పట్టుకొని పైకి అట్లా ఎక్కడానికి పాకుదానికి ప్రయత్నిస్తూ ఉంటే కాళ్ళు పైన ఓడలో చిక్కుపోయి చేతులు పట్టు జారిపోయిందనమాట. అయితే కాళ్ళైతే చిక్కున్నాయి, పడిపోవాలి ఆ గొయ్యిలో. ఆ పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాడు కదా, అది ఊగుతూ ఉంది. ఇటు సైడ్ చూస్తే పులి ఉంది, అటు సైడ్ చూస్తే సింహం ఉంది, ఇంకో పక్క చూస్తే తోడేళ్ళు ఉన్నాయి. ఆయన కిందే ఉందా అని చూశాడు, చూస్తే నల్లత్రాసులు ఆ గొయ్యిలో బుస్ అంటున్నాయి. వాడు అటు ఇటు ఊగుతూ ఉన్నాడు అనమాట. మనం ఎవరన్నా ఆ పరిస్థితుల్లో ఉంటే నవ్వగలమని చెప్పండి? వాడు ఉన్నట్టుండి అన్నాడంట. వాడు అని లొట్టలేసి నవ్వుతూ ఉంటే వీడు ఎందుకు నవ్వాడా అని చెప్పి ఆశ్చర్యం. ఎందుకు నవ్వాడంటే వాడు తలకిందులుగా ఓడలకు చిక్కుకొని ఊగుతూ ఉంటే నాలుక బయటేసి పరిగెత్తుకొని వచ్చాడు కదా, అలసిపోయి రొప్పుతున్నాడు. నాలుక బయటేసి ఆయాసంలో రొప్పుతుంటే ఆ చెట్టు మీద ఉన్న తేనె తుట్టిలో నుంచి ఒక్క డ్రాప్ నాలుక మీద పడింది వీడికి. దానికి వీడు మన పెళ్ళైన తర్వాత కూడా ఒక్క డ్రాప్ అండి, ఆ తేనె బిందువులాగే ఒక్క డ్రాపు, దానికి పులి, సింహము, తోడేళ్ళు, బుసలు కొట్టే పాములు, కష్టాలు ఇట్ట మన చుట్టూన్నా కానీ మనం ఎట్టుందరా నాయన లైఫ్ అండి, అబ్బా సూపరు బా సూపరు అనుకుంటా ఉంటాం. అదే ఎంజాయ్మెంట్. సో నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంది అంటే రియల్ హ్యాపీనెస్. అందుకనే ఆధ్యాత్మిక చింతనలో పొందే హ్యాపీనెస్ని ఏమన్నారో తెలుసా? సహజానందం అన్నారు. సహజానందం. భౌతికంగా పొందే హ్యాపీనెస్ని ఏమన్నారు తెలుసా? ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్. అది ఏంటంటే దుఃఖం నుంచి విరామాన్ని హ్యాపీనెస్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా తలపోటుగా ఉంది, ట్యాబ్లెట్ వేసుకున్నాడు, తగ్గింది. ఎవడన్నా వచ్చి ఇప్పుడు ఎట్టుందా, బా ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. అరే నొప్పి పోయి సహజ స్థితికి వచ్చావు, దాన్ని నువ్వు హ్యాపీనెస్ అనుకుంటా ఉన్నావు. జ్వరం ఉంది, తగ్గింది. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఏదో తీరిపోయాయి, సహజ స్థితికి వచ్చావు, దాన్ని హ్యాపీనెస్ అనుకుంటున్నావు. ఇంట్లో భార్యాభర్తలు గొడవలు ఉన్నాయి, కొంచెం ఏదో సద్దు మణిగాయి, దాన్ని హ్యాపీనెస్ అనుకుంటున్నాం. దుఃఖం నుంచి విరామాన్ని హ్యాపీనెస్ అనుకుంటున్నాం, కానీ నిజమైనటువంటి హ్యాపీనెస్ని మనం అనుభూతి చెందట్లేదు. ఆ నిజమైన హ్యాపీనెస్ ఎక్కడుంది అంటే ఈ గంట సేపు మనం ప్రవచనం విన్నప్పుడు, భజనలు చేసినప్పుడు మన బాధలు ఏమైనా గుర్తొచ్చాయా చెప్పండి? ఏం లేదు. న్యాచురల్గా హ్యాపీగా ఉన్నాం. గురువులు ఆధ్యాత్మిక తత్వం ఏం చెప్తుందంటే ఈ మూడ్ని రోజంతా పెట్టుకొని, జీవితం అంతా పెట్టుకొని ఇదే హ్యాపీనెస్ నువ్వు గడపరా నాయనా, దుఃఖం ఎందుకు పడాలా? పురంధరదాస్ చెప్తాడు, ఇప్పుడు ఒక తండ్రిని కాదని బిడ్డడు వచ్చేసి వేరే ఫ్యామిలీ పెడతాడు. ఈ తండ్రికి వాడు వద్దని చెప్తాడు, వినడోడు. వేరే ఫ్యామిలీ పెట్టినా కానీ అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు లెటర్ రాస్తాడు ఆడికి,
అంటే ఇప్పుడు ఆ సిస్టమ్ లేదనుకోండి, రే ఈ జాగ్రత్త ఉండి ఇట్టుండి అని లెటర్ రాస్తాడు. ఒక్కోసారి వీటికి లెటర్ చదువుకునేది అర్థం చేసుకునేదానికి కూడా టైం లేదు. ఆ తండ్రి ఫ్రెండ్ ఎవరో ఆ ఊరికి వస్తుంటాడు, మా వాడు పలానా దగ్గర ఉన్నాడయా, పోయి ఒకసారి చూసి రావయా ఎట్టున్నాడో ఏంటో అని చెప్పి మనిషిని పంపిస్తాడు, రిప్రజెంటేటివ్ని. సో భగవంతుడు పంపించినటువంటి ఆ లెటర్ ఏంటి అంటే, మనం కాదని ఆయన దగ్గర నుంచి వచ్చేసినా కానీ ఆయన పంపించిన లెటర్ ఏంటి అంటే, ಕಾಗದ ಬಂದಿದೆ ಕಮಲನಾಭುನಿಂದ ಕಾಗದ ಬಂದಿದೆ కాగితವನ್ನು ఓదుకొండు కాలా కడీరే. ఉత్తరం వచ్చింది ఎక్కడి నుంచి? కమలనాభుడైనటువంటి విష్ణువు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని చదువుకొని నీ కాలాన్ని గడపండి. ఆ ఉత్తరం ఏంటి అంటే భగవద్గీత. ఒక్కోసారి ఆ ఉత్తరం చదువుకొని దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా మనకు లేదు. అందుకని అప్పుడు ఆయన ఫ్రెండ్ని పంపిస్తాడు. ఎవరా ఫ్రెండ్ అంటే గురువు వచ్చి మనకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఇంత మన కోసం ప్రాకులాడుతూ ఉంటే మనం ఆయన చుట్టూ తిరగడమే చేయాల్సిందంతా కూడా. జస్ట్ ఆయన చుట్టూ తిరిగితే చాలు, ఏం ప్రాబ్లం లేదు. ప్రభుపాద్ స్వామీజీ ఒకసారి పూణేకి వెళ్ళారు, ఒక పెద్ద ధనికుడి ఇంటికి. ఆ ధనికుడి ఇంటికి వెళ్తే ఆయన చెప్పాడు, మీరు గుళ్ళు కట్టడం, గోపురాలు కట్టడం ఇవన్నీ దేనికి గురువుగారు? హాస్పిటల్స్ ఇవన్నీ కట్టచ్చు కదా, అది ఇదని చెప్పాడు. అప్పుడు ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇచ్చారు. మీరు ఒకసారి బాంబేకి వెళ్ళారు, బిర్లా ఇంటికి వెళ్ళారు. ఆయన మిమ్మల్ని 3 రోజులు అతిథిగా ఆ ఇంట్లో ఉంచుకొని మీకు బాగా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పరిచయం అయ్యారు. మీరు మళ్ళీ పూణేకి వచ్చేసారు. ఒకరోజు పూణేలో కారు డ్రైవ్ చేసుకొని పోతుంటే ఫుట్పాత్ మీద బిర్లా కొడుకు పిచ్చోళ్ళలాగా ఒళ్ళంతా గాయాలైపోయి ఫుట్పాత్ మీద పడిపోయి ఉన్నాడు. మీరు అది గమనించి, ఒరే బిర్లా కొడుకు కదా అని చెప్పి మీరు ఆయన తీసుకొని మీ ఇంటికి వచ్చి స్నానం జ్ఞానం చేయించి మంచి బట్టలు వేసి భోజనం పెట్టి పంపించేశారు. అదొక పద్ధతి. అటు కాకుండా కొన్ని రోజులు మీ దగ్గర పెట్టుకొని, అరే మీ తండ్రి ఎంత గొప్పోడు, నువ్వేంటి పిచ్చోళ్ళలాగా ఫుట్పాత్ మీద పడి ఉన్నావు అని చెప్పి ఆ తండ్రి మీద వీడికి విశ్వాసం పెంచి, గౌరవం పెంచి, ఇవన్నీ చేసి స్వయంగా తీసుకొని వెళ్ళి ఆ తండ్రి దగ్గర అప్పగించి వచ్చేసాడు. ఒకరోజు బట్టలు ఇవ్వడం, ఒకరోజు స్నానం చేయించడం, ఒకరోజు భోజనం పెట్టడం, ఏదో ఖర్చుకి ఏదో డబ్బులు ఇవ్వడం, ఇది బెటరా? లేకపోతే ఆ తండ్రి గురించి గొప్పలు చెప్పి అతన్ని కన్విన్స్ చేసి తీసుకెళ్ళి ఆ తండ్రి దగ్గర అప్పగించి రావడం మంచిదా అన్న? ఏది మంచిది మీరు చెప్పండి. సో ప్రభుపాదులు వారు చెప్పారు, మేము అదే చేస్తున్నాం. అందరి తండ్రి ఆ భగవంతుడు, ఆయన్ని కాదని చెప్పి వచ్చేసి పిచ్చోళ్ళలాగా ఇక్కడ బతుకుతూ ఉన్నాము. వీళ్ళందరికీ నచ్చజెప్పి ఆ తండ్రిని చేర్చే ప్రయత్నం చేస్తాం. ఆ తండ్రిని చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక్కటి అర్థం చేసుకోండి, ఈ ప్రపంచంలో మనం ఏది చేసినా కానీ లాస్ట్కి జీరోనే. అది ఆ రాజులాగా మనతోటి రథం రాదు, మనం ఇష్టంగా కొనుక్కున్న కారు మనతో రాదు, సేవకులు రారు, భార్యలు రారు, భర్తలు రారు, ధనము రాదు, ఏమీ రాదు. మనతో వచ్చేటేంది అంటే ఆ ముక్తి ప్రదాత అయిన ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే మనతో వస్తుంది. సో అందువల్ల అట్లని చెప్పి, అందుకనే ఎగ్జాంపుల్ అర్జునుడిది ఎందుకు పెట్టాడు అంటే, మనం మిస్టేక్ చేసుకొని ఓహో ఆధ్యాత్మిక జ్ఞానం మనకు వచ్చేసింది కదా, ఇంకా భార్యని పిల్లల్ని లేకపోతే పరివారాన్ని శ్రీలంకలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం భక్తి చేసుకునేదానికి అని ఎవరన్నా సిద్ధమైపోతారేమో ఓవర్ ఉత్సాహంతో అనే ఉద్దేశంతో. అది కాదు, నువ్వు అది మెయింటైన్ చేసుకుంటూనే నీ యొక్క గమ్యం ఏంటి అనేది తెలుసుకొని దానికి కూడా కొంత సమయాన్ని కేటాయించి ప్రిపరేషన్ అవ్వు. ఇది ఆధ్యాత్మిక సారాంశం. ఇంతకుముందు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక స్వామి ప్రభుపాదుల వారు రానంత వరకు వాళ్ళ ఆధ్యాత్మిక చింతన అంటే సన్యాసులు కలిసిపోవడము, బాధ్యతలను వదిలేసుకోవడము, ఇటువంటివన్నీ చేయడం వల్ల చాలామందికి ఆధ్యాత్మిక చింతన అంటే భయం పుట్టేసింది. ఓయమ్మా, నేను గమనిస్తుంటాను కదా, ప్రవచనం ఇట్లా జోకులు గీకులు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం ఇట్లా నియమాలు ఇట్లా ఉండాలంటే మాకు అక్కడ గుళ్ళో మగవాళ్ళు ఒక పక్క ఆడవాళ్ళు ఒక పక్క కూర్చుంటారు. ఎప్పుడన్నా కొంచెం ఇట్టుండాలని చెప్పంగానే వాళ్ళిద్దరు కూడా ఇటు చూస్తారు. భార్య భర్తని ఇటు చూస్తుంది, భర్త ఇటు చూస్తారు. టంగుండు సైకిలే ఆయన మెల్లిగా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఊరి ఏమైనా చెప్పాం, మీ మంచి కోసమే చెప్పాం కదా, ఏమైనా తప్పు చెప్పామని చెప్పి. ఇప్పుడు ఈ 3 రోజులు ఏమైనా తప్పు చెప్పానో చెప్పండి, మీరు చెప్పండి. ఒక్క మాట ఏమైనా చెప్పానా?
కొంచెం ఓపిక ఉండాలి. డాక్టర్ చెప్తాడు, ఏమని చెప్తాడు, ఏమయ్యా నీకు రోగం ఉందా, ఇంజక్షన్ వేసుకోవాలంటాడు. ఇంజక్షన్ వేసుకోవాలన్నాడు అని చెప్పి డాక్టర్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే రేపు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇంజక్షన్ అంటే చిన్న ఊరికే అటు కుసుకుని పొడిచేస్తారు, తీసేస్తారు, అదే 2 సెకండ్లు. అదే రేపు ఆపరేషన్ అయితే పొడుగు వస్తారు, తర్వాత చాలా ఇబ్బంది. అది పెద్ద ప్రాబ్లం రాకుండా ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్. ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుందో తెలుసా? మీకు జీవితం ఎట్ట గడపాలో, కర్మలు ఏంటివో తెలియక పిచ్చి పిచ్చి కర్మలని చేసేసి పెద్ద ప్రాబ్లమ్స్ వాటికి సఫర్ కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జరగబోయేది ముందే చెప్పి నువ్వు అది చేయొద్దు నాయనా, ఆ కష్టం వస్తుంది నీకు, ఆ కష్టం రాకుండా ఉండాలంటే ఇట్లుండు అని చెప్పి మార్గదర్శకం ఇచ్చేది ఆధ్యాత్మిక చింతన. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నిజమైన శ్రేయోభిలాషులు సాధువులు, నిజమైన గురువులు ఎవరైనా కానీ అందుకనే ప్రభుపాదుల వారు ఆయన లెటర్స్లో రాస్తే యువర్ ఎవర్ వెల్ విషర్ అని చెప్పి ఆయన రాసేవాడు అనమాట. మీ శాశ్వతమైనటువంటి శ్రేయోభిలాషి. సో అందువల్ల మీరందరూ కూడా ఆధ్యాత్మిక చింతన అంటే తప్పుగా మీరు అర్థం చేసుకోవద్దు. ఇది మన యొక్క శ్రేయస్సును కోరి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన. సో దీన్ని మీరు ప్రభుపాదుల వారి పుస్తకాలు దయచేసి మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటాయి, మంచి మార్గదర్శకాలు అవి చదవండి. ఈ హరే కృష్ణ మంత్రం ఖచ్చితంగా చేయండి, అది లైట్గా తీసుకోవద్దు. ఏదో ఊరికే ఇచ్చారులే దానికి విలువేదో లేదు. మీరు నేను ఊరికే ఇచ్చారు విలువేదో లేదు అని చెప్పి అని ఫీల్ అయితే కొంచెం ఇస్కాన్కి వచ్చి డొనేషన్ ఇచ్చి అప్పుడు మాలేస్తాను తీసుకోండి. సో నాకేమి ఇవ్వద్దు డొనేషన్, ఇస్కాన్కి ఇవ్వండి. ఇస్కాన్కి ఇచ్చి అంటే ఊరికినే ఇస్తే విలువ కట్టం కదా మనం, అందుకని కొంచెం డొనేషన్ ఇస్తే అప్పుడు మాలిస్తాం, అప్పుడు సీరియస్గా చెప్పండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ఎనీ డౌట్స్?